ఫేస్‌బుక్‌లో భరద్వాజ్ అని మనకు తెలిసిన పెద్ద ఆయనే. ఈ పోస్ట్ పెట్టాడనమాట. యూట్యూబర్ ప్రశ్నారావణ్‌పై రాజద్రోహ ఉపా కేసు ప్రశ్నించటం నేరమా? రౌండ్ టేబుల్ సమావేశం 10/7/2026 శుక్రవారం ఉదయం 10 గంటలకి విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ సెకండ్ ఫ్లోర్‌లో అని చెప్తూ ఉపా రద్దు పోరాట సంఘీభావ కమిటీ ఇది ఎప్పుడు పెట్టారు? వీళ్ళకి దేశ వ్యతిరేకమైనటువంటి చట్టాలంటే భలే ఇష్టం. ఇప్పుడు ఆర్టికల్ 370 ఉంది. దాన్ని మనం తీసేసాం. తీసేసిన తరువాత అక్కడ మళ్ళీ పునరుద్ధరిస్తాం, కశ్మీరీల హక్కులను కాపాడుతాం అనేలాగా ప్రచారం చేస్తూ నీచమైన రాజకీయాలు చేస్తూ ఉంటారు. అలాంటి రాజకీయాలు చేస్తేనే చైనాకి, అమెరికా లాంటి దేశాలకి బలం. భారతదేశంలో అలజడులు ఏదో ఒక రూపంలో నిత్యము రగులుతూ ఉండటం వలన అభివృద్ధి సన్నగిల్లుతుంది. అలాగే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. తద్వారా అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే అభివృద్ధి చెందుతూ ఏదైతే ఇంకా అండర్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్న భారత్ లాంటి దేశాలు ఉన్నాయో ఇవి ఇంకా కిందకి వెళ్ళిపోతాయి తప్ప ముందుకు వెళ్ళలేవు. మీకు అర్థమవుతుందా ఈ వ్యూహాలు, ఈ రాజకీయాలు, ఇలాంటి మాటలు, వీటి వెనుకున్నటువంటి కుట్రలు? అందుకనే ఆర్టికల్ 370 రద్దును వీళ్ళు వ్యతిరేకిస్తారు. ఉపా లాంటి చట్టాలు మరి టెర్రరిజాన్ని ఈ భారతదేశం నుంచి తరిమివేయడానికి లేదా టెర్రరిస్టుల నుంచి భారతీయుల్ని కాపాడడానికి ఒక్క చట్టం ఏదన్నా వీళ్ళని ప్రతిపాదించమనండి. ఉపా వద్దు. అంతకుముందు చాలా ఇదే తరహా చట్టాలు వచ్చినాయి, వాటిని వెనక్కి తీసేసుకున్నారు, అదంతా పక్కన పెడితే ఉన్నటువంటి ఒకే ఒక్క చట్టం బ్రిటిష్ నాటి చట్టం అయినా కూడా దాంట్లో మార్పులు చేర్పులు చేసి ఉపాగా మారిన తర్వాత ఇది కాకుండా టెర్రరిస్టులను నియంత్రించేటటువంటి ఒక్క చట్టం చూపించండి. తీవ్రవాదం నుంచి ఈ దేశాన్ని ఎట్లా కాపాడుతారు? ఈ భరద్వాజ్ అనే పెద్ద ఆయనకి తెలియదా? ఎంత 65-70 ఏళ్ళు ఉంటాయి, కానీ ఆ బ్రెయిన్ అంతే, ఆ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయింది. అది వైరస్ సోకింది, దానికి యాంటీవైరస్ అనేది ఇన్స్టాల్ చేయలే, అట్లనే ఉండిపోయింది. ఆ ఎర్ర పుస్తకాలు చదివి ఎర్రైపోయినటువంటి బ్యాచ్ అంతా వీళ్ళు ఇలాంటి ఎర్ర అక్షరాలతో రాసేసి ఫేస్బుక్లో పోస్టులు చేసేస్తే జనాలైనా మద్దతు పలుకుతారా? జనాలు చీకొడుతున్నారు. ఎన్నైతే కమ్యూనిస్టు భావజాలపు మాధ్యమాలు ఉన్నాయో లేదా పార్టీలు ఉన్నాయో వాళ్ళు చేసే ప్రతి పోస్ట్కి కింద వస్తున్నటువంటి కామెంట్స్ చూసైనా వాళ్ళు మారట్లేదు అంటే వాళ్ళు పనిచేస్తోంది జనాల నుంచి మెప్పు కోసం కాదు, జనాల కోసం కాదు. వాళ్ళు తమ ఐడియాలజీని స్ప్రెడ్ చేస్తున్నది వేరే ఏ దేశాల కోసము, వేరే ఏ దేశాలో చెబుతున్నాయి కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం, రిపోర్ట్ సంగతి మాకు అనవసరం. వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. దేశ వ్యతిరేక శక్తులు, విదేశీ మీడియా లేదా విదేశీ ఏవైతే మనకి అగెనిస్ట్గా ఉన్నటువంటి మాబ్స్, గ్యాంగ్స్ ఉంటాయో అవి కూడా మీరు జస్ట్ ఈ డ్యూటీ చేయండి, ఇదిగో ఇలాంటి ఐడియాలజీని స్ప్రెడ్ చేయండి అని చెప్తే అంతే. వాటికి జనాల మద్దతు ఉందా, వాళ్ళు హర్షిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, ఇవన్నీ డోంట్ కేర్. కనుకనే వీళ్ళు జనాలు థూ అంటున్నా కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారనమాట. ఏంటిది? ఉపా రద్దు పోరాట సంఘీభావ కమిటీ. ఇప్పుడు అతను యూట్యూబర్ మీద ఒక ఉపా చట్టం ప్రయోగించవచ్చా లేదా, ఇలాంటిది కాదు కదా. ఒక వ్యక్తి అనుమానాస్పదమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నా లేదా మాటలాడుతున్నా అతని మీద విచారణ చేసేటటువంటి హక్కు అధికారులకు ఉంటుంది. ఆ దిశగా పోలీసులు ముందుకు వెళుతున్నారు. ఒకవేళ దోషిగా తేలితే ఒక లెక్క, తేలకపోతే మరొక లెక్క. నిర్దోషిగా బయటకు వస్తే కూర్చొని ఇంకో రౌండ్ టేబుల్ పెట్టుకోండి, రౌండ్కి టేబుల్ పెట్టుకోండి. అదే మీకు నచ్చినటువంటి భాషలో, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. కనుక ఈ ఉపా రద్దు పోరాట సంఘీభావ కమిటీ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మీరు ఎంతమంది ఉంటే అంతమంది, సార్ మేడమ్స్ వాట్ ఎవర్, మీరందరూ ఒక చట్టాన్ని ప్రతిపాదించండి. ఇలాంటి ఒక చట్టం ఉంటే ఈ దేశంలో విద్రోహ శక్తుల్ని మనం కంట్రోల్ చేయొచ్చని చెప్పండి. ఒక్కటి అలా చెప్పరు. కానీ ఇది తీసేయండి, అది తీసేయండి, విచ్చలవిడిగా తిరుగుతాం, ఊరేగుతాం అంటే ఎవడు ఊరుకుంటాడు? ఇది వీళ్ళ యొక్క ఆలోచన. ఇటువంటి వాళ్ళ యొక్క ఆలోచనల నుంచి జనాన్ని కాపాడమే మన బాధ్యత.